చరణం. ఆత్మీయులే నన్ను త్రోసివేసిరి, అవమానమునే నాకు కలుగజేసిరి. ఆత్మీయులే నన్ను త్రోసివేసిరి, అవమానమునే నాకు కలుగజేసిరి. ఈటలంటి మాటలనే విసురుచుంటిరి, ఈటలంటి మాటలనే విసురుచుంటిరి. నా స్థితిపై జాలివారు చూపరైతిరి, నా స్థితిపై జాలివారు చూపరైతిరి. అయ్యా అయ్యా యేసయ్యా. శోధన కాలములో మనం ఉన్నప్పుడు సొంత వాళ్ళు కూడా తృణీకరిస్తారు. శోధన కాలములో మనం ఉన్నప్పుడు నాన్న వాళ్ళు కూడా నట్టేట వదిలేసి వెళ్ళిపోతారు. శోధన కాలములో మనం ఉన్నప్పుడు మనకు సాయం చేయకపోగా ఈటెల్లాంటి మాటల చేత గుచ్చి బాధ పెడతారు. శోధన కాలం అలాంటిది. కానీ మనల్ని శోధనకు నిలిపిన ప్రభువు నమ్మదగినవాడు. ఎవరు ఎన్ని విధాలుగా మార్పు చెందినా ఆయన మనల్ని వదలడు అని నాకు తెలుసు. మరి విశ్వాసంలోకి వచ్చి సేవకు వచ్చా కదా, ఆ చిన్న పరిచయలో కంజరకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో సేవ చేస్తున్న పరిస్థితుల్లో కొంతమంది మాట్లాడిన మాటలు ఎంతో హేళన, దూషణ, అవమానం, తృణీకారం, ఎగతాళి అనేది అప్పటి నుంచి నాకు తెలుసు. అయినా అది ఇప్పుడు నేను క్రీస్తులో కొత్తగా అనుభవించింది ఏముంది? నా గతకాలం అంతా కూడా అవమానాల ప్రయాణమేగా. ఎక్కడ ప్రశంసించబడ్డ బతికేది? దేవుణ్ణి ఎరగక ముందు అవమానాల బతికే, దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా అవమానం ఎదురైంది. అయితే ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే, ఆనాడు క్రీస్తు నాకు తెలియదు, ఈనాడు క్రీస్తు నాకు తెలుసు. నా జీవితంలో ఆనాడు ఆయన లేడు, ఈనాడు ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో ఆయన లేడు అనేది బాగాలేదులే, కానీ నా జీవితం క్రీస్తుకు ముందు నేను ఆయనలో లేను, ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను. కాబట్టి అప్పటికిప్పటికీ తేడా ఏంటంటే, ఆనాడు ఆయన పట్టించుకోకపోవచ్చు, కానీ ఈనాడు ఖచ్చితంగా. విచిత్రం ఏంటంటే ఆనాడు కూడా పట్టించుకొని వెతికి పట్టుకున్నాడు నన్ను. పిచ్చి మహారాజు నమ్మదగినవాడు, దేవునికి మహిమ. అప్పటి